శ్రీ గణేశాయ నమః. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు అయితే ఫస్ట్ 0 కిలోమీటర్ అయితే చేస్తున్నా. ఎందుకనేది కారణం అని చెప్తా. అండ్ ఫస్ట్ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఒకటి ఏ ఒకటి అండ్ బి. 0 కిలోమీటర్ వేసుకోనికి ఫస్ట్ అయితే చేసేస్తున్నా ఏ అనేది, అండ్ సెకండ్ బి కూడా చేస్తున్నా. ఎందుకనేది చెప్తా మీకు ఇప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ ఈరోజు అయితే 6:30కి ఆన్ చేసిన వెహికల్ అయితే ఆన్లైన్కి 6:30కి అయితే వచ్చేసినాము. ఎందుకంటే మనకి పర్సనల్ బుకింగ్ ఉంది, అందుకని 6:30కి ఆన్ చేసిన. అండ్ అది వచ్చేసి పర్సనల్ బుకింగ్ వచ్చేసి మనకి ఇక్కడ సనత్ నగర్ సైడ్ ఎర్రగడ్డ ఆ ఏరియాలో అయితే ఉంది మనకి. అండ్ అక్కడ ఇక్కడ నుండి వెళ్ళాలంటే మినిమం 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన ఉన్న ఏరియా నుండి ఇక్కడికి రావాలంటే. ఇట్లా 6:30కి ఆన్ చేసిన 7 దాకా వచ్చిన ఒక బుకింగ్ అయితే వాళ్ళైతే ఇక ఇట్లయితే కాదని మెల్లగా బయలుదేరుతుంటే మనకి 7:30కి అయితే ఒక బుకింగ్ అయితే వచ్చింది. సికింద్రాబాద్ పడింది. ఇక బుకింగ్ తీసుకొని అయితే వచ్చేసిన, డైరెక్ట్ అక్కడ డ్రాప్ చేసేసి ఇక్కడ వచ్చేసిన. ఇప్పుడైతే రీచ్ అయినా 8:30కి అయితే. అండ్ ఒక మనకి ఇక్కడ వచ్చిన కిలోమీటర్ అయితే 20 కిలోమీటర్ అయితే వచ్చిన. మార్నింగ్ ఫస్ట్ చూపించిన కదా 0 కిలోమీటర్ వేసిన కదా, అందులో 1 కిలోమీటర్ అయితే ఇప్పుడు మళ్ళీ 0 చేస్తా. ఎగ్జాక్ట్ 20 కిలోమీటర్ అయితే వచ్చినాయి ఇప్పటికి. మనకి సికింద్రాబాద్ బుకింగ్ వచ్చిన అమౌంట్ అయితే మనకి ఇలా కలిసి వస్తుంది అనమాట 20 కిలోమీటర్స్కి. చలో చూపిస్తా చూడండి మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళేదంటే టూ ప్లేస్కి అయితే వెళ్తారు. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అయితే ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ అవతల విలేజ్ ఉందంటే ఏదో, ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక 1 అవర్ టైం పడుతుంది అంటే అక్కడ నుండి ఎయిర్పోర్ట్లో దింపాలి వీళ్ళని. ఎయిర్పోర్ట్లో దింపేసి అక్కడ నుండి మళ్ళీ ఆన్ చేసుకొని స్టార్ట్ చేయాలి డ్యూటీ. అండ్ 0 కిలోమీటర్ చేసిందేమో ఒకటి కంటిన్యూ అట్లనే అయితే టోటల్ ఎంత తిరిగాం అనేది. అండ్ ఇంకొక కిలోమీటర్ వచ్చేసి అయితే ఇంకొక 0 కిలోమీటర్ చేసిందేమో ఇప్పుడు వీళ్ళు తిరిగేది ఎన్ని కిలోమీటర్ అయ్యేది అనేది తెలిసిపోతుంది అనమాట. ఎన్ని కిలోమీటర్ నేనైతే దీనికి అమౌంట్ 3000 అయితే అడిగిన అనమాట. అండ్ యాక్చువల్లీ డ్రాప్ ఎట్లా వచ్చిందంటే మనకి ఈ పర్సనల్ బుకింగ్ నిన్న ఆఫ్టర్నూన్ ఇక్కడ నుండి పికప్ తీసుకుపోయాను అనమాట. అయితే మేము రేపు ఇట్లా వెళ్ళేది ఉందని చెప్పిండు. సరే నెంబర్ తీసుకున్నా, లెక్కేసి టోటల్ 100 నేనైతే 100 కిలోమీటర్ అయితే లెక్కేసుకొని చెప్పిన అనమాట. లెక్కేసుకొని చెప్తే 3000 అయితే చెప్పిన. ఓకే అన్నాడు. నాకు ఈవినింగ్ కాల్ చేసిండు, ఓకే వచ్చేసి అని చెప్పిండు. అట్లానే వచ్చేసిన. అండ్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ తిరుగుతారు, మనం చెప్పిన అమౌంట్కి రీజనబుల్ అవుతుందా లేదా, చలో చూద్దాము. అండ్ ఎక్కడ వెళ్ళేది అనేది లొకేషన్ చూపిస్తే వెళ్ళడానికి అయితే. అండ్ టోటల్ మనం ఎన్ని కిలోమీటర్ తిరిగింది అనేది ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక చూపిస్తాను ఎన్ని కిలోమీటర్ తిరిగింది. అండ్ మార్నింగ్ తీసుకొచ్చిన పికప్ కూడా చూపిస్తాను. ఓకే మరి బాయ్. చూడండి మనం ఎగ్జాక్ట్ అయితే 20 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇక్కడికి. చూడండి ఇంకొకటి చేంజ్ చేస్తా, అదొక సేమ్ 20 కిలోమీటర్స్. అండ్ ఒకటైతే 0 కిలోమీటర్ అయితే వేసేస్తా. 0 కిలోమీటర్ అయితే వేసేసిన. వీళ్ళు ఎంత తిరిగి అనేది ఎయిర్పోర్ట్ వెళ్ళినాక చూపిస్తాను అనమాట. అండ్ ఇంకొకటి అయితే 20 కిలోమీటర్స్ ఉంది. ఇదైతే కంటిన్యూ అవుతుంది. ఈరోజు డ్యూటీ మొత్తం టోటల్ ఎంత తిరిగినాం అనేది ఇది లెక్క ఉంటుంది. ఇది వచ్చేసి కస్టమర్ లెక్క ఉంటుంది అనమాట. ఓకే మరి వచ్చేసి ఇక్కడ AET అని ఒక కంపెనీ ఉంది. AET కంపెనీ అంట. ఇక్కడ మనం కరెక్ట్ గండి మైసమ్మ అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా టోల్గేట్, ఆ టోల్గేట్ దాటినాక ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది కంపెనీ. అక్కడికైతే వచ్చేసిన. అండ్ ఇక్కడ ఒక 1 అవర్ అయితే టైం పడుతుంది. తర్వాతకి ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ పోవాలంట. ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి అక్కడ నుండి అలా డ్యూటీ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక చూపిస్తాను ఎన్ని కిలోమీటర్ వచ్చింది అనేది, ఎంత వచ్చింది అనేది. ఓకే మరి బాయ్. మొత్తానికైతే ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన. చాలా బండ్లు ఉన్నాయి. డైరెక్ట్ నాకు పైననే ఇచ్చింది బుకింగ్ అయితే. ఇట్లా కస్టమర్ని దింపేసి అయితే ముందుకు వస్తుంటే నెంబడే బుకింగ్ ఇచ్చింది. సెల్ఫ్ అడిగింది, సెల్ఫ్ దిగి నెంబడే బుకింగ్ అయితే ఇచ్చిండు. కానీ లోపల మాత్రం ఘోరంగా మర్చిపోయి నేను ప్రైమ్ బుకింగ్ తీసుకున్నాను. ప్రైమ్లో అయితే ఘోరంగా టైం పడుతుంది, చాలా బండ్లు ఉన్నాయి. డైరెక్ట్ లోపలికి వచ్చేసిన, టక్కున నొక్కేసిన. ప్రైమ్ బుకింగ్స్ అలవాటయ్యి టక్కున నొక్కేసిన. చూద్దాం ఇక టైం పడుతుంది అనుకుంటా, చాలా ఘోరంగా టైం పడుతుంది. అండ్ కిలోమీటర్కి చూపిస్తా చూడండి. టోటల్ 83 అయితే తిరిగిన మొత్తం పర్సనల్ బుకింగ్ అయితే. ఇక టోటల్ మొత్తం ఎంత అయిందంటే 103. అంటే నేను ఇంటికా నుండి కస్టమర్ ఇంటికి ఏమో 20 కిలోమీటర్స్ వచ్చింది. కస్టమర్ నుండి 0 కిలోమీటర్ వేసిన కదా, అదేమో 83 వచ్చింది అనమాట. 83 కిలోమీటర్కి మనకి 3000 అయితే ఇచ్చిండు. మంచిగానే ఇచ్చిన అమౌంట్ అయితే. ఇక మనం అయితే లోపల ఉన్నాము, టైం బాగానే పట్టేటట్టుంది.
ఘోరంగా ఉన్నాయి బండ్లు ప్రైమ్లో. మినీలో అయితే తక్కువ ఉన్నాయి కానీ చలో ఇక వెయిటింగ్ చేయడం తప్పదు ఇక. అండ్ ఒక బుకింగ్ మార్నింగ్ కొట్టినా కదా, అదైతే చూపిస్తాను. అదైతే ఇప్పుడైతే చూపించడానికి రాదు, బుకింగ్ పడింది కాబట్టి డ్రాప్ అయిపోయినాక చూపిస్తాను. ఓకే, మరి డ్యూటీ అయితే ఆఫ్లైన్ అయితే చేస్తున్నా. మన టైం వచ్చేసి అయితే 7:36 అవుతుంది, 10 తారీఖు. అండ్ ఈరోజు వచ్చేసి అవర్స్ అయితే మనకి 12 అవర్స్ అయితే అయింది. ఏమో నాగోలంట 19 కిలోమీటర్స్కి 269. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆఫ్లైన్ అయితే చేసేద్దాం. ట్వెల్వ్ అవర్స్ అయితే డ్యూటీ అయింది. అండ్ ఒకటి పర్సనల్ కొట్టినా కదా. అండ్ ఫస్ట్ ర్యాపిడోలో వచ్చేసి అయితే మనం వచ్చేసినలో అయితే 982 అయితే చేసినాము. 3 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఫస్ట్ బుకింగ్ వచ్చేసి అయితే మార్నింగ్ చెప్పినా కదా, ఇది 175. 6:30కి ఆన్ చేస్తే వెయిట్ చేయంగా ఒకటి బుకింగ్ పడింది 7:30కి. సికింద్రాబాద్లో దింపేసి పర్సనల్ బుకింగ్కి అయితే వెళ్ళిపోయినా. ఇదైతే 8 కిలోమీటర్స్ 20 రూపీస్లా కట్టించిండు 175. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది 26 కిలోమీటర్కి 497 ఇచ్చిండు. 18 కిలోమీటర్లా కట్టించిండు, 18 రూపీస్ కట్టించిండు కిలోమీటర్కి. అండ్ లాస్ట్ వచ్చేసేది ఇది, ఇప్పుడు లాస్ట్ వచ్చిన డ్రాప్ అయితే ఇది బేగంపేట నుండి ఎస్రా నగర్ వచ్చిన. ఇది వచ్చేసి అయితే 11 కిలోమీటర్కి 27 రూపీస్ లాగా కట్టించిండు. ఇక టోటల్ వచ్చేసి అయితే ఇలా 982 అయితే వేసిన. ఇంకా ఎట్టకేళ్ళకి ఓలాలో అయితే ఒక డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. అది మనం పర్సనల్ బుకింగ్ ఎయిర్పోర్ట్ పోయినాం కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చినాం. అదొక ఘోరంగా ఇచ్చిన అమౌంట్ అయితే చాలా ఘోరంగా ఇచ్చిండు. 483 మనకి ఇచ్చిండు. టోటల్ వచ్చేసి అయితే 813 వచ్చింది. అందులో 483 మన అమౌంట్. ఈ 543 వచ్చేసి అయితే 60 రూపీస్ యాడ్ అయినాయి, అంటే మన టోల్ మనకి వస్తాయి అనమాట, అది లెక్క పెట్టద్దు. 483 అయితే వచ్చినాయి. అండ్ ఈ కిలోమీటర్ వచ్చేసి 36 కిలోమీటర్కి ఇంత ఇచ్చింది, 483 ఇచ్చిండు. చాలా ఘోరంగా ఇచ్చిండు అమౌంట్ అయితే. ఇక టోటల్ వచ్చేసి మొత్తం ఎంత అయిందంటే మనకి పర్సనల్ బుకింగ్ వచ్చేసి అయితే 3000 ప్లస్ ఈ ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి అయితే 483 ప్లస్ ర్యాపిడోలో 982. కొంచెం తప్పు కొట్టిన 982. ఇది టోటల్ వచ్చేసి అయితే అమౌంట్ ఇంత అయింది. మంచిగా అయింది అమౌంట్ అయితే. అది పర్సనల్ బుకింగ్ వలన ఇంత అమౌంట్ అయితే అయింది. 4465 రూపీస్ అయితే అయింది. అండ్ కిలోమీటర్ రూపీస్ చూడండి. అండ్ కిలోమీటర్ వచ్చేసి అయితే 166 అయితే తిరిగిన. ఇది టోటల్ వచ్చేసి అయితే ఇది అయితే ఎయిర్పోర్ట్ పర్సనల్ బుకింగ్ అట్ 0 చేసిన కదా, ఇది అయితే కౌంటింగ్ ఉండదు. అండ్ ఇదే 186 అయితే తిరిగినాం టోటల్. 186. ఓకే మరి బాయ్, గుడ్ నైట్ అందరికి. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ క్లిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.